బ్యాక్ టు మై ఛానల్ హరిత టాక్స్. ఈరోజు మనం చూడబోయే సినిమా రివ్యూ షరతులు వర్తిస్తాయి. మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం. మూవీ రిలీజ్ అయిన డేట్ 15th May. ఇక స్టోరీ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చిట్టీల పేరుతో ఎలా మోసపోతారో చాలా చక్కగా చూపించారు ఈ మూవీలో. మెయిన్ క్యారెక్టర్స్ అయిన చిరంజీవి విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ నాన్న లేకపోవడంతో చిన్న జాబ్ చేసుకుంటూనే వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఈయన ఒక్కడే చూసుకుంటూ ఉంటాడు. ఇలా చిట్టీల పేరుతో మోసపోవద్దని చుట్టుపక్కల వారిని ఈయనే సజెస్ట్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ భార్య వద్దకు వచ్చి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనం చాలా లాభపడతామని ఏవేవో మాటలు చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులను హస్బెండ్కి తెలియకుండానే ఇన్వెస్ట్ చేయిస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయిస్తారు ఆ కంపెనీ వాళ్ళు. ఇంకా ఆ అమ్మాయి కుమిలిపోతుంది వాళ్ళ భర్తకు తెలిస్తే ఎలా ఉంటుందో అని. ఇంకా డబ్బులు మోసపోయిన తర్వాత బాధపడడం తప్ప ఏం చేస్తాము? అసలు మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఎంత బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు దాన్ని క్లియర్గా కనుక్కొని కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే డబ్బులు మోసపోయిన తర్వాత పనులన్నీ మానుకొని వాటి వెంట తిరుగుతాం కదా. అదే ఈ మూవీలో చాలా బాగా అర్థమవుతుంది. ఈ గొలుసు కట్టి చిట్టి వ్యాపారం అని అంటే మనం మన రెగ్యులర్ జీవితంలో నేను ఒకరిని జాయిన్ చేయించుకొని వాళ్ళ కింద ఇంకొక ఇద్దరిని జాయిన్ చేయించుకొని వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళకు ట్రిప్స్ ఉంటాయి, ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు. అన్నీ ఫేక్ అని కాదు, కానీ ఆల్మోస్ట్ ఫేకే ఉంటాయి. చాలా జాగ్రత్తగా నమ్మి ఎంక్వైరీ చేసుకొని కానీ ఇందులో ఇన్వెస్ట్ చేయకూడదు. ఇలాంటి సమాచారాన్ని క్లియర్ అండ్ కట్గా చూపించారు ఈ మూవీలో. క్లియర్గానే కాకుండా కొంచెం ఎక్కువగానే చూపించి భయపెట్టారు ప్రజల్ని అనే చెప్పొచ్చు. ఎనీవే, ఇలా మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి మరి ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈ మూవీ సారాంశం. నెక్స్ట్ విషయానికి వస్తే హీరో చైతన్యరావు, హీరోయిన్ భూమిశెట్టి కన్నడ అమ్మాయిన తెలుగు ప్రేక్షకులను చాలా బాగా అలరించింది. అత్తా కోడల మధ్య సిచ్యువేషన్స్, టీవీ రిమోట్ సిచ్యువేషన్స్, వాట్సాప్ స్టేటస్, ఇలా కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్తో ఉంది ప్రేక్షకుల్ని. మూవీ విషయానికి వస్తే ఒక్కసారి చూడొచ్చని నా అభిప్రాయం. మూవీ రివ్యూ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.